అవని ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలాడినా నేనైతే వెనక్కి తగ్గను. అక్షయ నా ముందుకి రానిదే అవనిని ఇంట్లోకి రానివ్వను. అవసరమైతే శ్రీకర్ని కూడా బయటికి గెంటుతాను. మీరనవసరంగా ఏదేదో ఊహించుకుని అవన్నీ వేదకు చెప్పి వేద మనసుని పాడు చేయకండి. పెద్దిరాజు అన్నట్టుగా కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి గెలుచుకోవాలి. 2 వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దూషించుకోకూడదు. శ్రీకరణ్ చిన్నపిల్లాడు కాదు, ఎవరేది చెప్పినా నమ్మేయడానికి. అవని మాయలు చేసే రకం కాదు, మనుషుల్ని ఏమార్చడానికి. ఇద్దరూ కలిసి బిడ్డ గురించి పోరాడుతున్నారు. వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకండి, తప్పుగా మాట్లాడకండి అమ్మా. ఏమైంది? నిజం చెప్పు. ఏం నిజం? అక్షయ గురించి నిజం చెప్పు. అక్షయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది, ఆ తర్వాత నిన్ను కలిసింది, ఆ తర్వాత ఇంటికి రాకుండా మిస్ అయింది, అంతే కదా? ఇంకేం నిజం చెప్పాలి? ఇదే కదా జరిగింది. ఇంకా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. నా కూతురు ఏమైందని నేను కంగారు పడుతుంటే నన్ను నిలదీస్తున్నావేంటి? అక్షయ్ గురించి నాకు తెలిసి కూడా నేను నిజం చెప్పనట్టు మాట్లాడుతున్నావేంటి? అందరి ముందు నీకు నిజంగానే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నీ నాటకాలు నా ముందు ప్రదర్శించుకో. నువ్వు బయట టెన్షన్ పడుతున్నావు, లోపల కూల్గానే ఉన్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావా, నీతో 10 ఏళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాను. నీ గురించి కనిపెట్టడం నాకు కొంచెం ఆలస్యం అయింది, కానీ పూర్తిగా కనిపెట్టకుండా ఎలా ఉంటాను? అక్షయ గురించి నేను అందరితో గొడవ పడుతున్నాను. నువ్వు మాత్రం గొడవ పడుతున్నట్టు నటిస్తూ కూల్గా ఉన్నావు. అది నేను గమనించాను. అందరి ముందు అడగకూడదు అని గుడికి తీసుకునొచ్చాను. ఇప్పుడు నిజం చెప్తావా? నిజం చెప్పవా? నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధం చెప్పగలవా? నిజం చెప్పకుండా నా చావుకి కారణం కాగలవా? పరిస్థితులకు తల ఉంచి అబద్ధం చెప్పానే కానీ నీ చావుని చూడాల్సి వస్తుందనుకుంటే ఆ నిజాన్ని నేను దాచలేను. ఇప్పుడు నీతో చెప్పక తప్పదు. అక్షయ మిస్ కాలేదు, నేనే మిస్ చేశాను. నా కూతురు తప్పక మా దగ్గర ఉండిపోయింది, కానీ తన ప్రాణమంతా తల్లి దగ్గరే ఉండిపోయింది. అందుకే ఇలా కలిసి వస్తుంది. ప్రస్తుతం అక్షయ మాటిమాటికి బయటికి రావడం ప్రమాదం. వశీకరకు అదొక అవకాశం. తన మంత్రశక్తితో నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికీ తెలియకుండా నా బిడ్డను సేఫ్ ప్లేస్లో ఉంచాలి. నన్ను క్షమించమ్మా. ఆ విధంగా నేను తనని ఓ ప్లేస్లో బంధించాల్సి వచ్చింది. తను ఇంటి దగ్గరుండి నువ్వు గుడిలో ఉంటే అక్షయ్కు రక్షణ ఉండదు. మేము ఎంతమంది ఉన్నా తల్లిగా నువ్విచ్చే ప్రొటెక్షన్ వేరు. అందుకే వశీకర, మాయ, నిహారిక, అన్నయ్య, అక్కలను చూసి భయం వేసింది. దానివల్లే కూతురికి తెలియకుండా తండ్రే కిడ్నాప్ చేయాల్సి వచ్చింది.
ఇందులో నా తప్పేమైనా ఉందా? మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా కూతురు ఎక్కడుందో చూపించు. చూపించను. ఏ? చూపిస్తే నువ్వు వసీకర దగ్గరికి తీసుకువెళ్తావు. నేను తీసుకుని వెళ్ళినా సంరక్షించుకుంటాననే నమ్మకం మీకు లేదా? అంత నమ్మకం లేని వారు నేను పిలవగానే నాతో పాటు ఈ ఊరికెందుకు వచ్చారు? అక్కడే ఉండిపోవాల్సింది. ముందు నేను నా కూతుర్ని వెంటనే చూడాలి. రా. అది కాదవని. ఇంకేం మాట్లాడకుండా రా. అక్షయ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా సురక్షితంగా ఈ ఇంట్లోనే దాచిపెట్టాను. ఇంక నువ్వేం కంగారు పడకు. పద. అక్షయ, అమ్మా అక్షయ, ఎక్కడున్నావు? అమ్మ వచ్చింది, బయటికి రా అమ్మా. అక్షయ, 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 రాత్రి నిన్ను బంధించింది ఈ నాన్నే అమ్మా. భయపడకుండా బయటికి రా. అక్షయ, అక్షయ, అక్షయ! ఏమైంది నా కూతురు? బయట వేసిన తాళం అలాగే ఉంది. మరి తను లోపల లేకపోవడం ఏంటి? ఏమైంది? లోపల ఉన్న అక్షయ్ను ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్షయ, 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 అక్షయ! అక్షయ, ఎక్కడున్నావమ్మా? అక్షయ, 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 అక్షయ! ఎక్కడున్నావు? అక్షయ, అక్షయ, ఏమైంది నా బిడ్డ? బంధించి సురక్షితంగా ఉంచానని చెప్పావు కదా, మరి ఏది? నీవి కాదా తొందరపాటు పనులు? నీవి కాదా ఆలోచనలు లేని పనులు? నీవి కాదా విచక్షణ లేని పనులు? ఒక తండ్రి వయ్యుండి కన్న బిడ్డని కిడ్నాప్ చేసుకుని ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో దాచుకుంటావా? ఇది సురక్షితమని అనిపించిందా నీకు? ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా మాయలా ఉంది. బిడ్డ మీద నీకు మాత్రమే ప్రేమ ఉంది, నాకు లేదు అన్నట్టు ప్రవర్తించావు. ఇప్పుడేమైంది చూడు. మనవరాలి మీద ఆవిడ గారికి నిన్న కాక మొన్న ప్రేమ పొంగుకొచ్చింది. దాంతో నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. నన్ను ఇంట్లో ఉండనిచ్చుంటే పరిస్థితి ఇలా వచ్చుండేదా? ఆవిడకైనా ప్రేమ ఉన్నది, అమ్మకి ఉండదా?